ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పులగం. కావలసిన పదార్థాలు: బియ్యము, పెసరపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం తురుము, కరివేపాకు, మిరియాల పౌడరు, జీలకర్ర. 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. క్వాంటిటీ: స్టవ్ ఆన్ చేసి బియ్యము, పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇట్లా దోరగా వేయించుకోవటం వలన గ్యాస్ బంద్ అనేది ఉండదు. పెసరపప్పు తినడానికి గ్యాస్కి ఇబ్బంది పడతారు. ఇట్లా వేయించుకొని వండుకోవటం వల్ల గ్యాస్ ఇబ్బంది అనేది ఉండదు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా దోరగా వేయించుకోవాలి. నేను కాంబినేషన్గా దొండకాయ పచ్చడి చేసుకున్నాను. చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని కడిగి నానబెట్టుకోవాలి. బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. బియ్యం నానే లోపల ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి దానిలో తగినంత నెయ్యి పోసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి కాగినాక ఒక్కొక్క మిశ్రమాన్ని ఎండుమిర్చి కొంచెం వేపుకోవాలి. ఇంకొకటి పచ్చిమిర్చి, మాడకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. వేగుతున్నప్పుడు కరివేపాకు, మిరియాల పొడి. నేను మిరియాల పొడి వేసుకున్నాను. మీరు కావాలంటే మిరియాలైనా వేసుకోవచ్చు. అల్లం తురుము, జీలకర్ర. నేను జీలకర్ర మరింత వేసుకున్నాను. మీకు తగినంత వేసుకోవచ్చు. మొత్తం వేసి కలిపెట్టుకొని కొంచెం బాగా కాలినాక జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా జీడిపప్పు వేసుకుంటే మాడిపోతాయి. వేసి కలుపుకోవాలి. ఇవన్నీ కాలినాక బియ్యంలో నీళ్ళన్నీ వంచేసి దీనిలో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు నెయ్యిలో మగ్గనిచ్చుకోవాలి. కలిపెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటారు. నేను ఇంకొక 1/2 గ్లాసు ఎక్కువ వేసుకుంటున్నాను, కొంచెం మెత్తగా ఉడకటానికి. మరీ ముద్దగా కాకుండా పులుక కాకుండా ఉంటుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. నేను రైస్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. మూత తీసి చూపిస్తాను. మెత్తగా కాకుండా మరీ పొలుగ్గా కాకుండా ఉడికిపోయింది. దీనిలో కొంచెం పైన నెయ్యి వేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గంట సింబల్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.